హాయ్ ఫ్రెండ్స్, రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ని అయితే ప్రకటించింది. ఆర్ట్స్ కేటగిరీలో మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు అయితే లభించింది. ఇటీవల బాలకృష్ణ గారు నటించిన 109వ చిత్రం డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా అయితే నిలిచింది. ఇక డాకు మహారాజ్తో పాటు బాలకృష్ణ నటించిన అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి మూవీస్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచాయి. డాకు మహారాజ్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న నందమూరి అభిమానులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు అయితే ఇచ్చింది. దేశంలోనే 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డుని ప్రకటించింది. ఇక నందమూరి బాలకృష్ణకు ఈ అవార్డు రావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి కూడా అభినందనలు అయితే తెలిపారు. ఇక టాలీవుడ్ నుంచి పద్మ అవార్డ్స్ అందుకున్న నటులలో ముందుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు 1968లోనే పద్మశ్రీ అవార్డును అయితే పొందారు. ఆ తర్వాత ఏఎన్ఆర్ గారు పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఏఎన్ఆర్తో పాటు కృష్ణ గారు 2009లో పద్మభూషణ్ అవార్డు అయితే తీసుకున్నారు. ఇక అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు 2006లో పద్మభూషణ్ అవార్డు, 2024లో పద్మవిభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఈ కేటగిరీలోకి మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారు కూడా చేరారు. ఇక బాలకృష్ణ గారితో పాటు కోలీవుడ్ హీరో అజిత్ కుమార్కు కూడా పద్మభూషణ్ అవార్డు అయితే ప్రకటించింది. ఇక అజిత్కు పద్మభూషణ్ అవార్డుపై తమిళనాట అయితే కొంత కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. అజిత్కు అవార్డు రావడం పట్ల తల ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఇందులో బీజేపీ రాజకీయం ఉందని మాత్రం ఆరోపిస్తున్నాయి. గతంలో ఎంజీఆర్ పార్టీ పెట్టినప్పుడు శివాజీ గణేశన్కు, కమల్ హాసన్ పార్టీ పెట్టినప్పుడు రజనీకాంత్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిందని, ఇప్పుడు తమ హీరో విజయ్ పార్టీ ప్రకటించడంతో అజిత్కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిందని, దీంతో బీజేపీ కౌంటర్ పాలిటిక్స్ అయితే ప్లే చేస్తుందని అయితే విజయ్ ఫ్యాన్స్ అయితే చాలా కాంట్రవర్సీ అయితే చేస్తున్నారు. దీనిపైన మీ కామెంట్ని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావడం పట్ల మీ కామెంట్ని కూడా షేర్ చేయండి.